ఉన్నారండి ఫ్రమ్ కువైట్ మస్తాన్ గారు. ఎస్ మస్తాన్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి దయచేసి ఫోన్లో క్వశ్చన్స్ అడగండి. హలో హలో సార్, ఏం సార్? చెప్పండి మస్తాన్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. చెప్పండి సార్ మస్తాన్ గారు. సార్ నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మేడం సార్తో మాట్లాడచ్చా? మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, ఇందాకే చెప్పాను నమస్కారం అని చెప్పాను, మీతో మాట్లాడట్లేదు. సార్ సార్ మేము కోవిడ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. బాగున్నారా బాగున్నాను సార్? మా జగనన్న రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాము. వెరీ గుడ్ సార్ చిన్న చిన్న ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న అడగచ్చా సార్ మీకు? సార్ అడగండి అడగండి. సార్ వాలంటీర్లకు ఎందుకు సార్ 5,000 జీతం ఇచ్చారు సార్? ఏమన్నా 10,000 12,000 15,000 ఇవ్వచ్చు కదా సార్? ఒక వాలంటీర్కి 50 ఇళ్ళు 60 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అది వాళ్ళు వాలంటీర్గా వాళ్ళు ఉద్యోగస్తులుగా కాదు, లేకపోతే ఎంప్లాయీస్గా కాకుండా వాలంటీర్గా వచ్చి కొంత సేవ చేసి కొంత సమయం ఇది చేసిన తర్వాత వాళ్ళ పని చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మేము దీన్ని ఒక మోడల్గా ఏ రాష్ట్రంలో లేనటువంటి వ్యవస్థని, ఒక మంచి గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థని. దాన్ని ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాము. 2-3 ఇయర్స్ అయింది. రాబోయే ఎన్నికల తర్వాత దాన్ని ఏ విధంగా స్థిరీకరించుకోవాలో, ఏ విధంగా దాన్ని బలోపేతం చేసుకోవాలో, ఏ విధంగా వారందరినీ ఆదుకోవాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దాని మీద మనం ఇప్పటికిప్పుడే మాట్లాడుకోవడం కదా, రాబోయే రోజుల్లో సుదీర్ఘంగా మా ప్రభుత్వంలో వాలంటీర్లు కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళను కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇది మస్తాన్ గారు. ఎస్ సార్.